హైలైట్ అనమాట. ఒక స్త్రీ ఏదైతే చేయగలదో అని చూపించారు, బాగా చూపించారు. ఇక్కడ స్త్రీ తలుచుకుంటే ప్రపంచాన్ని ఆలగలదు అని చెప్పి మూవీలో బాగా చూపించారు. సో ఈ విలనిజం అయితే మాత్రం అదృశ్యం అనమాట. వైబ్రేషన్స్ వచ్చినాయి. మ్యూజిక్ ఎలా ఉందండి? మ్యూజిక్ అయితే సూపర్ హిట్. రెడ్డికొండ ఏ రేటింగ్ మ్యూజిక్ బాగా సింక్ అయింది. చాలా బాగా అనిపించింది. సూపర్ హిట్ సినిమా అవుతుంది. బ్లాక్ బస్టర్ చాలా బాగా అనిపించింది. అరాచకం సృష్టించాడు. తప్పకుండా బ్రో, చాలా మంచి లవ్ స్టోరీ ఉంది ఆ సినిమాలో. వేరే లెవెల్. అనంతపురం మధ్యలో జరిగేది వేరే లెవెల్ ఉంటుంది. యాక్షన్ ఉంటుంది. ఒకరిని కూడా మామూలుగా చంపుకుని పోయా రక్త చరిత్ర అనేది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. పిల్లలు కాకుండా పెద్దలు చూడలేదు ఈ సినిమాని. అలా సినిమా చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక మంచి సినిమా చాలా బాగా చేశారు డైరెక్టర్ గారు అయితే. ప్రొడ్యూసర్ అయితే ఈశ్వర్ గారు చాలా ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంది. మ్యూజిక్ వస్తుంది, వేరే లెవెల్ ఉంటుంది. ఆ కామెడీ టైం కూడా ఐపరాజీ గారు, మన మహేష్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారు. ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో ఫైట్స్ కావాలని పెట్టారు లేకపోతే సిచ్యువేషన్ బట్టే వచ్చాయి? సిచ్యువేషన్ బట్టే వచ్చాయి, కావాలని ఏం లేవు. మనం బాలసినిమా చూసిన ధరకలు కొంచెం తగ్గినాయంటే బాలసినిమా రేంజ్ లో ఉంటాయి. అలా అనిపించింది నాకైతే. సినిమా చూడడం చాలా బాగుందన్న, అందరికీ నచ్చుతుంది. ఎవరైనా కానీ బోర్ పడుతుంది. చాలా బాగుంటుంది. అక్షర్ గారు గ్లామర్ రోల్స్ లో చాలా చూసాము. దీంట్లో పొలిటికల్ అలా మొత్తం. దీంట్లో గ్లామర్ రోల్ ఎలాంటివి అంటే లవ్ స్టోరీ గ్లామర్ రోల్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూస్తుంటే మనకి ఎక్కడికో హార్మోన్స్ వస్తాయి. చాలా బాగుంది సినిమా అయితే. వరుణ్ సందేశ్ ఎంత వరకు ప్లస్ అవుతారు? చాలా ప్లస్ అవుతారు. ఒక 1 ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ చాలా యాక్టింగ్. టోటల్ గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఇచ్చేది కాదు కానీ ఒక 3/3 వచ్చి